హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సిల్కీ పెట్స్ విజయవాడ. మా కిటెన్స్ని పరిచయం చేస్తున్నానండి. ఈ వీడియోలో ఎంత క్యూట్గా ఆడుతుందో చూసారా నా చేత్తో. ఏ ఇంట్లో అయినా ఒక్క పెట్టైనా ఉండాలని అంటానండి నేనైతే. ఎందుకంటే మనకున్న ఈ బిజీ లైఫ్లో కాసేపు వాటితో స్పెండ్ చేస్తే మనకున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోవచ్చు. ఎంత ముద్దుగా ఆడుతుందో కదా, భలే ఉంటాయండి మా క్యాట్స్ అయితే. అసలు మ్యావ్ అని కూడా రవ్వు, పర్షియన్ క్యాట్స్ అనమాట ఇవన్నీ. క్యూట్ ఐస్తో, చిన్న ముక్కుతో ఎంత ముద్దుగా చూస్తాయంటే అవి. వాటి ఫేస్ చూస్తే చాలండి, లేవగానే మన రోజంతా హ్యాపీగా జరిగిపోతుంది. పిల్లి ఎదురొస్తే అపశకునం అని చాలామంది అంటారండి. నేనైతే అది అస్సలు పట్టించుకోను. ఎందుకంటే అవి ఏం చేశాయండి, అవి కూడా ప్రాణులే. అలానే మనం ఎదురొస్తే కలిసి రాదు అని ఎవరైనా మన ముందంటే మనమైతే ఫీల్ అయిపోతాం. కానీ వాళ్ళకి ఏం తెలుసండి, మనం పెట్టే చిన్న ముద్ద కోసం ఎంత ప్రేమ చూపిస్తాయంటే. క్యాట్స్ అనే కాదండి, డాగ్స్ ఇంకా ఎఫెక్షనేట్గా ఉంటాయి. మాకు సిజ్జు కూడా ఉంది, దాని ఇంకో వీడియోలో చేస్తానన్నమాట దాని గురించి. అసలు ఎంత ముద్దుగా ఆడతాయంటే అండి, అసలు వాటితో ఉంటే అబ్బాబ్బా. చూడండి, ఇది క్యాలికో కిటెన్ ఎంత ముద్దుగా చూస్తుందో కదా, ఫీమేల్ అనమాట. దాని మదర్ ఇది ఐసీ అనమాట. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఐస్ ఏంటంటే, ఒకటి బ్లూ ఐ, ఇంకోటి వాటర్ ఐ అంటారనమాట. ఇది చూసారా, బంటి అనమాట. ఎప్పుడు స్లీపింగ్ స్టేజ్లోనే ఉంటుందండి. ఇది మేల్ అనమాట. ఎప్పుడు బొజ్జునే ఉంటుంది, తినటం పడుకోవటం. ఎవరైనా మిమ్మల్ని లేజీ ఫెలోస్ అంటే, నాకన్నా ఎక్కువ లేజీ ఫెలోస్ ఇదిగో మా క్యాట్ అని చూపించవచ్చు. అంత బద్ధకం అనమాట ఇది. అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో కదా మా, చూడండి అబ్బబ్బబ్బబ్బా, చిట్టి తల్లులు ఎంత క్యూట్గా చూస్తున్నాయో చూడండి. పర్షియన్ క్యాట్స్ని పెంచుకోవాలి అని అనుకుంటే మీరు కూడా హ్యాపీగా పెంచుకోవచ్చండి. ఎందుకంటే నార్మల్ క్యాట్స్ ఏంటంటే అల్లరి చేస్తూ ఉంటాయి. ఇవి చిన్నప్పుడే ఇంత యాక్టివ్గా ఉంటాయండి. పెద్ద అయితే మాత్రం చాలా సైలెంట్, కామ్గా ఒక చోట బొజ్జు ఉంటాయి అన్నమాట. ఎక్కువగా ఫ్రిడ్జెస్ పైన, సోఫాల్లో, చైర్స్లో, వాటికి ఎక్కడ నచ్చితే అక్కడ అలా పడుకుని ఉంటాయి. మీరు ఇవి క్యాట్స్ అని చెప్పే వరకు ఎవ్వరికి తెలియదు. మీ ఇంటికి వచ్చిన గెస్ట్స్ అంతా కూడా ఆశ్చర్యపోతారండి. అలా ఉంటాయి అన్నమాట, బొమ్మల్లా ఉంటాయి ఇవి చెప్పాలంటే. ఎంత క్యూట్గా వాళ్ళు చూస్తూ ఉంటాయి అన్నమాట. మనం చూసే వరకు కూడా తెలియదు ఇవి క్యాట్సా అని చెప్పి. అంత ముద్దుగా ఉంటాయి. వాటికి ఆకలేసినా కూడా అడగటం తెలియదండి. మనమే కనిపెట్టుకుని పెడుతూ ఉండాలి టైం టు టైం. వీటితో ఆడితే రోజంతా అసలు ఎంత హ్యాపీగా ఉంటుందండి. మా ఆయనకి ఎంత ఇష్టమో నాకు అంతకన్నా ఎక్కువ ఇష్టం అండి క్యాట్స్ అంటే. బట్ నేను ఆడుకుంటాం వరకే. వాటికి ఏ టు జెడ్ చేసేది మొత్తం మా హస్బెండే అనమాట. ఫుడ్ దగ్గర నుంచి టాయిలెట్స్ అన్నీ క్లీన్ చేయటం అంతా తనే చూసుకుంటారు. ఈ బుజ్జి తల్లిలతో ఆడుకుంటూ అసలు రోజులో అన్ని టెన్షన్స్ మర్చిపోవచ్చు. పిల్లిలు అపశకునం అనేవాళ్ళు దయచేసి మీ నిర్ణయాన్ని మార్చుకోండి. అవి ఏం చేశాయండి, మనతో ప్రేమగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం అండి పర్షియన్ క్యాట్స్ అంటే. అసలు చూడండి ఎంత యాక్టివ్గా కొట్టేసుకుంటున్నాయో కదా. ఈ చిన్ని కిటెన్స్ చూసారా ఎంత హ్యాపీగా బొజ్జున్నాయో. టెన్షన్స్ అన్నీ మర్చిపోయి చక్కగా ఒకదానికి ఒకటి ఆనుకుని లైన్గా పడుకున్నాయి. ఎంత డిసిప్లైన్గా పడుకున్నాయో చూసారా. మనుషుల్లో ఉండదేమో ఇంత డిసిప్లైన్. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, చక్కగా ఉన్నాయి. నేను చెప్తే నంబర్ కానీ చూసారా అండి, టేబుల్ మీద ఎలా సెటిల్ అయ్యి చక్కగా పడుకున్నాయో బంటి అండ్ రోజీ. ఈ జింజర్ కలర్ వన్ ఉంది కదండి, అది మాకు జర్మనీ నుంచి వచ్చిందనమాట. ఇదే మదర్ అన్నిటికి కూడా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.